హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన జనరల్ సైన్స్ అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఆర్ ఏఎల్పి అంటే మొత్తం ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ను, అదేవిధంగా ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీలో ఉన్న క్వశ్చన్స్ను మనం ఈ సిరీస్లో అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈరోజు డే 7 అన్నమాట. ఎవరైనా సరే డే 1 నుంచి డే 6 వరకు చూడకుంటే సిరీస్ని అనేది చూడండి ఫ్రెండ్స్. ఓకే, అయితే ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే క్యారెట్లో ఎక్కువగా ఉండే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ సి, ఆప్షన్ బి విటమిన్ ఏ, ఆప్షన్ సి విటమిన్ బి, ఆప్షన్ డి విటమిన్ B6. ఓకే, మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. క్యారెట్లో ఎక్కువగా ఉండే విటమిన్ ఏది? క్యారెట్లో ఎక్కువగా ఉండే విటమిన్ ఏది అంటే ఆన్సర్ అనేది విటమిన్ ఏ. విటమిన్ ఏకు మనం ఏమని చెప్తాం ఫ్రెండ్స్? రెటినాల్ అని చెప్తాం. ఓకే, దీని యొక్క రసాయనిక నామం ఏంటంటే రెటినాల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రైబోఫ్లేవిన్. ఓకే, రైబోఫ్లావిన్ అంటే ఏమిటిది? అది ఒకటి ఆప్షన్ ఏ యాంటీబయోటిక్, ఆప్షన్ బి రంగు పదార్థం, ఆప్షన్ సి విటమిన్, ఆప్షన్ డి మొక్క. ఓకే, మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. రైబోఫ్లేవిన్ అంటే ఏంటిదంటే ఒక విటమిన్. ఓకే, రైబోఫ్లేవిన్ ఏమంటారంటే విటమిన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, దేనిలో సహజంగా కనిపించే బ్యాక్టీరియా ద్వారా విటమిన్ కే అనేది ఉత్పత్తి అవుతుంది? ఈ క్రింది వాటిలో దేనిలో సహజంగా కనిపించే బ్యాక్టీరియా ద్వారా విటమిన్ కే అనేది ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ ఏ క్లోమం, ఆప్షన్ బి కిడ్నీ, ఆప్షన్ సి ప్రేగు, ఆప్షన్ డి పైవన్నీ. దేనిలో సహజంగా కనిపించే బ్యాక్టీరియా ద్వారా విటమిన్ కే ఉత్పత్తి అవుతుందంటే ప్రేగు. ఓకే, ఆన్సర్ అనేది ప్రేగులో కనిపించే బ్యాక్టీరియా ద్వారా విటమిన్ కే అనేది ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే పెల్లగ్రా. ఓకే, పెల్లగ్రా ఏ విటమిన్ లోపం వలన కలుగుతుంది? ఓకేనా, పెల్లగ్రా అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వలన కలుగుతుంది? ఆప్షన్ ఏ విటమిన్ B1, ఆప్షన్ 2 విటమిన్ B12, ఆప్షన్ సి విటమిన్ B6, ఆప్షన్ డి విటమిన్ B3. ఓకే, B2 కాదు ఫ్రెండ్స్, ఇది B3 అని తీసుకోండి, విటమిన్ B3. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అనేది చేయండి. ఓకే, పెల్లగ్రా ఏ విటమిన్ లోపం వలన వస్తుందంటే విటమిన్ B3ను నియాసిన్ అని కూడా అంటారు. ఓకే, నియాసిన్ అని కూడా అంటారు, B3ను నియాసిన్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విటమిన్ కేను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ ఏ మెక్కల్లమ్, ఆప్షన్ బి డైసిడమ్, ఆప్షన్ సి కాసిమర్ ఫంక్, ఆప్షన్ డి డేవిస్. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి డైసిడామ్. ఓకే, డైసిడామ్ విటమిన్ కేను కనుగొన్నది ఎవరంటే డైసిడామ్. ఆన్సర్ అనేది డైసిడామ్. ఆన్సర్ ఈజ్ డైసిడామ్. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఏఎల్పికి సంబంధించిన రైల్వే అర్థమెటిక్తో పాటు రైల్వే రీజనింగ్ జీకే జిఎస్ అదేవిధంగా జిఎస్ మొత్తం కూడా మనం ఈచ్ 149 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియంలో. మీకు కావాలనుకుంటే ఈ నంబర్కి ఫోన్పే లేకుంటే జీపే చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే వితిన్ 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్లు అన్నీ కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది. 4 ఆఫ్ కాంబో తీసుకుంటే 149కి, అదేవిధంగా 3 ఆఫ్ కాంబో తీసుకుంటే 119కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మోక్ టెస్ట్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ క్రాకింగ్ యూ ఎగ్జామ్స్. ఓకేనా, మోక్ టెస్ట్ అనేది కన్ఫామ్గా రాయాల్సిందే ఫ్రెండ్స్. ఓకే, మోక్ టెస్ట్ అనేది కన్ఫామ్గా మీరు రాయాల్సిందే. టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్. ఓకే, టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ కోడ్ అనేది Z7RVBI అని మీరు అప్లై చేస్తే
ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది 1 ఇయర్ వ్యాలిడిటీతో కూడుకున్నది ఫ్రెండ్స్. ఓకే, 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇది కూడుకున్నది. దీని యొక్క లింక్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయితే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, ఓకే, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటు 2024 యొక్క కరెంట్ అఫైర్స్ మొత్తం, అదేవిధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు డైలీ జరుగుతున్న అన్ని క్లాసెస్ కూడా అక్కడ మీకు పీడిఎఫ్ అండ్ లేటెస్ట్ వచ్చిన గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా అక్కడ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, విటమిన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విటమిన్ ఏ ఆహారంలో లోపించిన దెబ్బతినే అవయవం ఏది? ఓకేనా, విటమిన్ ఏ అనేది ఆహారంలో లోపిస్తే మనకు ఏ వ్యాధి అనేది వస్తుంది? ఓకేనా, దెబ్బతినే అవయవం ఇది. ఆప్షన్ ఏ కళ్ళు, ఆప్షన్ బి ఎముకలు, ఆప్షన్ సి నాలుక, ఆప్షన్ డి చర్మం. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్ కామెంట్ అనేది చేయండి. ఓకే, విటమిన్ ఏ ఆహారంలో లోపించడం వలన దెబ్బతినే అవయవం ఏదంటే కళ్ళు ఫ్రెండ్స్. ఓకే, కళ్ళు. ఓకేనా, మనకు రేచకటి కూడా వస్తుంది విటమిన్ ఏ లోపించడం వలన. నియాసిన్ అని ఏ విటమిన్ పిలుస్తారు? ఇంతకుముందు చెప్పిన కదా ఫ్రెండ్స్, నియాసిన్ అని ఏ విటమిన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ విటమిన్ B3, ఆప్షన్ బి విటమిన్ B4, ఆప్షన్ సి విటమిన్ B1, ఆప్షన్ డి విటమిన్ B2. ఓకే, మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నియాసిన్. ఓకేనా, నియాసిన్ అని మన ఏ విటమిన్ పిలుస్తారంటే B3 విటమిన్ పిలవడం అనేది జరుగుతుంది. B3 విటమిన్ నియాసిన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ చూసుకుంటే ఇది కోబాల్మీ కాదు ఫ్రెండ్స్, కోబాల్ట్ని ఇలా కూడా పిలుస్తారు. ఓకేనా, కోబాల్ట్ని ఇలా కూడా పిలుస్తారు. విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ B12, ఆప్షన్ సి విటమిన్ ఏ అండ్ ఆప్షన్ డి విటమిన్ సి. కోబాల్ట్ని ఇలా కూడా పిలుస్తారు. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ అనేది విటమిన్ B12. విటమిన్ B12ను కోబాల్ట్ అని కూడా పిలుస్తారన్నమాట. ఓకే, B12 యొక్క రసాయనిక నామం ఏంటంటే సయానోకోబాలమిన్ ఫ్రెండ్స్. ఓకే, కొద్దిగా సరిగా రాయలేను కదా, సయానోకోబాలమిన్ విటమిన్ B12. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం, రేచకటి ఏ విటమిన్ లోపం వలన కలుగుతుంది? రేచకటి ఏ విటమిన్ లోపం వలన కలుగుతుంది? ఆన్సర్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ B3, ఆప్షన్ డి విటమిన్ B6. ఓకే, రేచకటి అనేది ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? మనం ఆన్సర్ చూసుకుంటే విటమిన్ ఏ. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక క్వశ్చన్ అనేది ఇస్తాను. పెల్లగ్రా. ఓకేనా, పెల్లగ్రా అనే వ్యాధి. ఓకే, పెల్లగ్రా అనే వ్యాధి. ఓకే, మీకు ఇట్లానే చెప్తాను ఫ్రెండ్స్. పెల్లగ్రా అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వలన మనకు కలుగుతుంది? అదేవిధంగా విటమిన్స్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త పేరు ఏంటిది? ఈ రెండు క్వశ్చన్స్కి మీరు కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.